చాలా ఇన్పుట్స్ అవి తెలుసుకొని వెళ్ళడం జరిగిందని. ఇది యాక్చువల్గా చాలా మంచి ఇన్నోవేటివ్ థాట్ ఇది. ఏంటంటే ఒకవైపు టెర్రస్ గార్డెన్, ఇంకోవైపు ఈ వేస్ట్ నుంచి సర్క్యులర్ ఎకానమీ ఎలా జనరేట్ చేయాలి అనే దాని మీద మినియేచర్ ఆర్ట్స్, అలాగే నేచర్కి దగ్గరగా ఉండే పెయింటింగ్స్ అవి ఎగ్జిబిట్ చేసి దీన్ని హోలిస్టిక్గా చాలా మంచి ప్రోగ్రామ్ కింద డిజైన్ చేశారు. ఉన్న చిన్న స్పేస్లో చాలా బాగా అన్ని కుదుర్చుకొని చాలా బాగా చేశారు. అయితే నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇందులో పిల్లల్ని మీరు ఇలా పిలిచి దీని మీద వాళ్ళకి అవగాహన కల్పించడం చాలా మంచి అప్రోచ్ అది. ఎందుకంటే పెద్దలకైనా సరే కొంచెం ప్రివిలేజెస్ ఉంటాయి, కానీ దే ఆర్ ఆక్యుపైడ్ విత్ సంథింగ్ ఎల్స్. పిల్లలకి మాత్రం ఇంత చిన్న వయసులోనే మనం ఈ ప్రకృతికి దగ్గరగా ఎలాగ బ్రతకాలి, అలాగే వేస్ట్ జనరేట్ అవుతున్న దాన్ని మళ్ళీ మనం దాన్ని ఎలాగా యూటిలైజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచి కాన్సెప్ట్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ టెర్రస్ గార్డెన్ ఇవన్నీ చాలా అంటే ఎప్పుడు కూడా కష్టం అనిపించేవి మీరు ఇక్కడ చేసి చూపిస్తున్నారు. మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను అవన్నీ కూడా ట్రై చేసి ఉన్నాండి. కాబట్టి అవన్నీ తీసుకెళ్ళడం, మా ఇల్లు చూసినా మీకు అలాగే కనబడుతుంది గార్డెన్స్ పైన టెర్రస్ గార్డెన్ అది. సో పిల్లలందరూ ఇలా నేర్చుకొని వీళ్ళందరూ కూడా ఇలాగా ఇన్స్పైర్ అవ్వడం చాలా మంచి తరుణం అది. దానికి రత్నం గారు, నాకు తెలిసి మీరందరూ కూడా అంటున్నారు రత్నం గారు ద మ్యాన్ బిహైండ్ ఆల్ దిస్ అని చెప్పి. మేము రత్నం గారితో క్లోజ్గా జీవీఎంసీ చాలా కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికీ మేము ఇన్ని చాపర్స్తో సీడ్స్ అన్ని చోట్ల స్ప్రెడ్ చేయడం నుంచి గ్రీన్ మై స్ట్రీట్ ఛాలెంజెస్, అలాగే ఇలాంటి సర్క్యులర్ ఎకానమీ ప్రోగ్రామ్స్, టెర్రస్ గార్డెన్స్, అంటే పచ్చదనానికి సంబంధించి ఏదైనా సరే మన రత్నం గారి పేరు వినబడతా ఉంటుంది నాకు ఈ జీవీఎంసీ ఏరియాలో. సో ఖచ్చితంగా మీరు అడిగింది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఈ వేకెంట్ ల్యాండ్స్ అడుగుతున్నారు మీరు, అవన్నీ కూడా సీడ్స్ కింద జనరేట్ చేసుకోవడానికి, అలాగే మీరు ఈ ప్లాంట్స్ అవి పెంచుకోవడానికి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, మనకి జీవీఎంసీలో నేను అబ్జర్వ్ చేసింది, మీరు అడిగినవన్నీ మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము వీ షుడ్ కనెక్ట్ ద డాట్స్ అంతే. ఇప్పుడు మీరు చేయడానికి రెడీగా ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, నా దగ్గర ఆల్రెడీ అలాంటి ఏరియాస్ ఉన్నాయి, కానీ డెవలప్ చేసే మనుషులు లేరు. సో ఏంటంటే నేను ఆ డాట్స్ని కనెక్ట్ చేయాలి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఏరియాకి కనెక్ట్ చేస్తే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో అందుకనే ఇలాంటివన్నీ కూడా మా దృష్టికి వస్తే నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తాను. యాక్చువల్గా మనకి కేఆర్ఎం కాలనీ అని చెప్పి మీకు తెలిసే ఉండొచ్చు, సీతమ్మదారిలో అక్కడ ఒక చిన్నది మేము డెవలప్ చేసామన్నమాట, కంపోస్టింగ్ యూనిట్ అని చెప్పి పెడుతూ హార్టికల్చర్ బేస్డ్ థీమ్ మీద ప్లాంట్స్ అవి పెట్టి అక్కడ చుట్టుపక్కల ఉండే రెసిడెన్షియల్ ఏరియాలో ఉమెన్ ఎవరైనా సరే ఈ టెర్రస్ గార్డెనింగ్ మీద కానీ, కంపోస్టింగ్ మీద కానీ వాళ్ళకి ఎటువంటి అవగాహన అవసరమైనా, లేదా వాళ్ళకి కంపోస్ట్ ఒకవేళ అవసరమైతే